జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మోదీ 3.0 దాదాపు ఖరారైపోయింది. బోటాబోటీ మెజార్టీ కూడా కాదు, బంపర్ మెజార్టీతో కమలం పార్టీ అధికారంలోకి వస్తుంది అని సర్వేలన్నీ కోడైకి వస్తున్నాయి. మోదీ అమిత్ షా ద్వయానికి దేశంలో తిరుగులేదనే సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కేవలం ఎన్నికలు జరగడమే తరువాయి మోదీ మూడోసారి ప్రధాని కావడం తథ్యమని విశ్లేషకులు కూడా ఘంటాపదంగా చెప్తున్నారు. కమలం పార్టీ హవాను ఎదుర్కోవడంలో రాహుల్ గాంధీ కాదు కదా, కొన్ని దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన లాలూ, శరద్ పవార్ వంటి నేతలకే వీలు కావట్లేదు. ఈ పరిస్థితుల్లో మోదీ భావి భారత నిర్మాణానికి తనదైన శైలిలో ప్రణాళికలు రచించుకున్నారు. ఇదే అంశాన్ని కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ ప్రసంగంలో ప్రస్తావిస్తూ వచ్చే టర్ములో దేశం 1000 ఏళ్లు గుర్తుంచుకునేలా అభివృద్ధి పనులు చేస్తామని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో 2024-29 టర్ములో మోదీ చేసే పనులేంటి తెలుసుకుందాం. మోదీ మూడవసారి ప్రధానమంత్రి అయితే దేశంలో భారీ ఎత్తున మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలపై ప్రముఖంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ $3 ట్రిలియన్ ఎకానమీతో ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. మోదీ పెట్టుకున్న ఈ టార్గెట్ను రీచ్ అయి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ప్రస్తుతం ఇది $3.7 ట్రిలియన్ దగ్గర ఉంది. ఈ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి ఇంకా వృద్ధిలోకి వెళ్తోంది. 2027 కల్లా ఈ ఆర్థిక వ్యవస్థను $5 ట్రిలియన్ తీసుకుపోవడాన్ని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికీ భారత్ ఆర్థిక పరంగా ఎదుగుతూ ఉన్నా కూడా కాస్తంత మందకొడిగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఆర్థిక సంస్కరణలు పట్టాలెక్కకపోవడమే. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థ దాదాపు 3 దశాబ్దాల క్రితం తీసుకొచ్చిన సంస్కరణలపైన కొనసాగుతోంది. 92లో నాటి ప్రధాని పివి నరసింహారావు దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించడం కోసం భారీ సంస్కరణలు తీసుకొచ్చారు. అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. అప్పుల్లో ఉన్న భారతదేశాన్ని అభివృద్ధి బాటను పట్టించాయి ఈ సంస్కరణలు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ప్రైవేట్ రంగ సంస్థలకు అనుమతులు ఇవ్వడం, దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచడం, లైసెన్సింగ్ రాజ్కు ముగింపు పలకడం, కంపెనీలను పర్మిట్ల నుంచి విముక్తి పొందేలా చేయడం, ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్లో సడలింపులు చేయడం లాంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. దీనికి తోడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించారు. అయితే నాటి పరిస్థితులకు తగినట్లు ఆ సంస్కరణలు ఉన్నాయి. అవి ఇప్పటికీ అమలవుతున్నా ప్రస్తుత కాలానికి తగ్గట్టు వాటిని మరోసారి సంస్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆనాటి సంస్కరణలకు నేటి కాలానికి అనుకూలంగా మరిన్ని సంస్కరణలు జోడిస్తే దేశ ప్రగతి మరింత వేగంగా సాగుతుంది. చిన్న దేశాలైన జపాన్, జర్మనీలు ఇటువంటి సంస్కరణలను కాలానికి తగ్గట్టు సవరిస్తూ రావడం వల్ల అవి వృద్ధిలో ఉన్నాయి. వాస్తవానికి భారత్ మార్కెట్ ప్రపంచంలో అతిపెద్దది. మనకున్న అతిపెద్ద బెనిఫిట్ ఇక్కడి జనాభా. ఆర్థిక పరంగా అగ్రభాగంలో ఉన్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్లు కూడా భారత్నే తమ మార్కెట్గా ఎంచుకుంటున్నాయి. అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్లో అనుకూలతలు ఎక్కువ. జపాన్, జర్మనీలతో పోలిస్తే మానవ వనరులు భారత్లో మెండుగా ఉన్నాయి. ఇక్కడ కష్టపడి పనిచేసే యువత ఉన్నారు. అయినా భారత్ 5వ స్థానంలోనే ఉంది. దీనంతటికీ కారణం ఆర్థిక సంస్కరణలో వెనకబడటం, నాయకత్వ లేమి. మోదీ 2014లో అధికారం చేపట్టే నాటికి భారత్ ఆర్థిక పరంగా 11వ స్థానంలో ఉండేది. కేవలం 10 ఏళ్ల పాలనలో భారత్ 6 స్థానాలు ఎగబాకింది. ప్రస్తుతం 5లో ఉన్నా దీన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్లాలన్నది మోదీ ప్రధాన లక్ష్యం. అంతేకాదు 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచాలని మోదీ భావిస్తున్నారు. దీనికి వీలైనంత త్వరగా ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాతి టర్మ్లో దీనిపైనే కీలకంగా దృష్టి సారించే అవకాశం ఉంది. అందుకే మోదీ తన ప్రసంగంలో భారత్ 1000 ఏళ్లు గుర్తుంచుకునేలా పాలిస్తామన్నారు. బహుశా ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తామని చెప్పడానికే ఈ వ్యాఖ్యలు చేశారని నిపుణులు భావిస్తున్నారు. దేశ ప్రగతితో పాటు సిద్ధాంతపరంగానూ మోదీ కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. భారత్ కమలం పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఎదిగిన పార్టీ. కమలం పార్టీ పుట్టినప్పటి నుంచి సిద్ధాంతాలతోనే ముందుకు నడిచింది. రామమందిర రథయాత్ర సమయంలో ఆ పార్టీపై ఎన్ని విమర్శలు వచ్చినా, సెక్యులరిజం ముసుగులో దేశంలోని అన్ని పార్టీలు వ్యతిరేకించిన సిద్ధాంతాలను ఎన్నడూ వదలలేదు. రామ్ మందిర్ వహీ బనాయింగే నినాదాలు, ఆర్టికల్ 370 రద్దు చేస్తామనే హామీలు ఇస్తే ఇవి ఒట్టి మాటలే అని నవ్వుకున్న రోజుల నుంచి అవి సాకారం చేసింది కమలం పార్టీ. 2014లో బీజేపీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చినా 19లో రెండోసారి అధికారంలోకి వచ్చాక సిద్ధాంతపరంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఆర్టికల్ 370 రద్దు నుంచి దేశంలో ప్రముఖ దేవాలయాలకు కారిడార్లు నిర్మించడం వరకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే బీజేపీ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. వాస్తవానికి మోదీ మొదటి టర్మ్లో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పుడే వీటన్నింటినీ చేయొచ్చు. కానీ అప్పుడు సైద్ధాంతికంగా ప్రజా మద్దతు అంతగా ఉండేది కాదు. అద్వానీకి భారతరత్న 10 ఏళ్ల తర్వాత ఇవ్వడానికి కూడా అదే కారణం. ఒకప్పుడు ఆయనపై హిందుత్వ ముద్ర వేసిన నేతలు ఇప్పుడు ఆయనను పొగట్టడానికి 10 ఏళ్ల సమయం పట్టింది. అదేవిధంగా ప్రస్తుతం మిగిలి ఉన్న సిద్ధాంతపరమైన విషయాలను కూడా వచ్చే టర్మ్లో పూర్తి చేయనున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ముఖ్యమైనవి యూసీసీ, ఎన్ఆర్సీ, వక్ఫ్ యాక్ట్ను తొలగించడం, హలాల్ నిషేధం, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తొలగించడంతో పాటు
రాజ్యాంగంలో ఎమర్జెన్సీ సమయంలో పొందుపరిచిన సెక్యులరిజం, సోషలిజం పదాలు తొలగించడం వంటివి మోదీ ముందు ఉన్న సైద్ధాంతిక సంస్కరణలు. వీటిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. హలాల్పై ఇప్పటికే పాక్షికంగా చర్యలు కూడా తీసుకున్నారు. అవసరమైతే తప్ప హలాల్ సర్టిఫికేట్ పొందనవసరం లేదని ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. యూసీసీ బిల్లును కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆమోదింపజేసుకుంటున్నాయి. ఇది కొంతకాలం అమలయ్యాక వచ్చే అడ్డంకులను పరిశీలించి కేంద్రం బిల్లును తీసుకొచ్చే అవకాశమూ ఉంది. ఇక ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇది ఎంతమాత్రమూ రాజ్యాంగబద్ధం కాదని, ఇది హిందువులకు న్యాయపరమైన హక్కును కాలరాస్తోందన్నారు. జ్ఞానవాపి అంశంతో పాటుగా ఇది కూడా విచారణలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక సోషలిజం, సెక్యులరిజం పదాలు సైతం బీజేపీ తొలగించే ప్రయత్నం చేస్తోంది. గతేడాది సెప్టెంబర్లో నూతన పార్లమెంటు భవనంలో తొలిసారిగా సమావేశాలు జరిగాయి. ఇందులో మోదీ ప్రభుత్వం ఎంపీలందరికీ రాజ్యాంగ ప్రతులు అందజేసింది. అయితే అందులో సోషలిజం, సెక్యులరిజం అనే పదాలు లేవు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలుపగా తాము నిజమైన రాజ్యాంగాన్ని అందజేశామని బీజేపీ తెలిపింది. అంటే ఎమర్జెన్సీ సమయంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పొందుపరిచిన ఈ పదాలను బీజేపీ సమర్థించదు అని, ఆ పదాలు లేనిదే నిజమైన రాజ్యాంగమని చెప్పగానే చెప్పేసింది. దీనికి తోడు వక్ఫ్ యాక్ట్ను కూడా పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది. 95లో సోనియా గాంధీ ఒత్తిడితో నాటి పివి నరసింహారావు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం దేశంలో ఏ భూమినైనా వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించేసుకోవచ్చు. అంతేకాదు దీనిపై న్యాయ పోరాటం కూడా వక్ఫ్ ఏర్పాటు చేసుకున్న కోర్టులోనే చేయాల్సి ఉంటుంది. ఇటువంటి వాటితో కొన్ని ఊళ్ళనే వక్ఫ్ కబ్జా చేసుకునే స్థితికి వచ్చేసింది. అందుకే ఈ చట్టాన్ని కూడా రద్దు చేసే యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దీన్ని పదే పదే ప్రచారంలోకి తీసుకురావడంతో బీజేపీ ప్రభుత్వం తర్వాతి టర్మ్లో సిద్ధాంతపరంగా తీసుకొచ్చే మార్పులను ముందుగానే హింట్లు ఇస్తూ వస్తోంది. దీన్ని ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా వీటిలోని లోపాలు ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మోదీ నేతృత్వంలో భారత్ ఎంతో వృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మోదీ 3వ టర్మ్లో కలల భారత్ను నిర్మించాలి అని భావిస్తున్నారు. అమృతకాల్ పేరిట దేశాన్ని అభివృద్ధి బాట పట్టించడంతో పాటుగా సాంస్కృతిక విప్లవం తీసుకురావడానికి ప్రణాళికలు రచించుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. మోదీ అనుకున్నారంటే చేస్తారు అంతే. కాకపోతే ఆ సమయం వచ్చే వరకు ఆగాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.